శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. రాముడు యుద్ధానికి వచ్చి రాముడే కోపగించకుండా చేస్తాడు. రాముడి యుద్ధంలో చాలా భాగం కోపం ఉండదు. చాలా జాగ్రత్తగా ఆచి తూచి బాణాలు వేస్తాడు. ఎందుకని అంటే తన శక్తి తెలుసుకుని అవతలవాడు మారాలి అని కోరుకుంటాడు తప్ప చంపడం రాముడి ఉద్దేశ్యం కాదు. నిజంగా రాముడికి కోపం వచ్చిందనుకోండి, రావడం అన్నది ఉండదు. వచ్చినట్లు నటించాడు అనుకోండి, 33 కోట్ల మంది దేవతలు హడిలిపోతారు. అలా రాముడు యుద్ధం చేసింది ఒక్కసారి చేశాడు. ఎవరితో చేశాడంటే రావణాసురుడితో చేశాడు. రథం మీద కూర్చుని రావణుడు చేశాడు, నేల మీద నిలబడి రామచంద్రమూర్తి చేశారు. చేస్తే రాముడి పనుపున వానరులు, రావణుడి పనుపున రాక్షసులు యుద్ధం చేయడం మానేశారు. మానేసి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడ్డారు. పక్కనే వానరుడు ఉన్నాడు, వానరుడి పక్కన రాక్షసుడు ఉన్నాడు. అయినా వానరుడు రాక్షసుడిని పడవలేదు, రాక్షసుడు వానరుడిని పడవలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు అన్నారు, దిక్కుమాల యుద్ధం మనం ఏం చేస్తానరా, చేసుకున్నాంగా, పొడుచుకున్నాంగా, ఇలాంటి యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా? అసలు ఆ యుద్ధం చూడండి వాళ్ళిద్దరిది ఎలా ఉందో. మళ్ళీ జీవితంలో చూస్తామా అలాంటి యుద్ధం? తర్వాత మనం కొట్టుకోవచ్చు, ముందు చూద్దాం రండి అని చెప్పి ఆయుధాలు బారేసి చూస్తూ నిలబడిపోయారు. వాల్మీకి మహర్షి వర్ణనలకి పెట్టింది పేరు. వాల్మీకి మహర్షి దగ్గరే కాళిదాసు ఉపమాన ప్రయోగం నేర్చుకున్నాడు. అటువంటి వాల్మీకి మహర్షి రామరావణ యుద్ధాన్ని వర్ణించేటప్పుడు నేను వర్ణించలేనన్నాడు. అని ఒక మాట అన్నారు, గగనం గగనాకారం సాగర సాగరోపమః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా అన్నాడు. ఆకాశానికి పోలిక చెప్పాలంటే అంత పెద్దది లోకంలో లేదు. ఆకాశానికి ఆకాశమే పోలిక. సముద్రానికి పోలిక చెప్పాలంటే చెంబుడు నీళ్ళతో చెప్తావా, బిందెడు నీళ్ళతో చెప్తావా? సముద్రానికి పోలిక సముద్రమే, ఇంకొక పోలిక లేదు. రామరావణ యుద్ధానికి పోలిక ఇంకొక యుద్ధం లేదు, రామరావణ యుద్ధం. అంత గొప్ప యుద్ధం రామరావణ యుద్ధం. రావణాసురుణ్ణి ఎదుర్కొన్నాడంటే రాముడు కాబట్టి చెల్లింది. అంతటి కోదండ విద్యాపారంగతుడు రాముడు నిలబడి బాణం వేస్తుంటే అసలు ఆయన సోయగం, ఆయన అందం, ఆయన ధనస్సుకి బాణాన్ని సంధించడం చూసి శత్రువులు మోహపడతారట. అబ్బా ఎంత అందంగా వేస్తాడు రా బాణాన్ని. యుద్ధం కదా అని చెప్పి ఏదో చీకాకుగా భీభత్సంగా యుద్ధం చేయడు, ఎంత అందంగా వేస్తాడో ఆ బాణప్రయోగం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కటిక చీకట్లో రాముడి నిలబడి యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, ఆ ఊళ్ళో ఎవరూ లైట్లు వేసుకోక్కర్లేదు. రామబాణములలోంచి వచ్చేటటువంటి వెలుతురు పట్టణాన్ని కప్పేస్తుందిట. ఎవరు చెప్పారు ఈ మాట అంటే నే కాదు, హనుమ చెప్పారు. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములని చెప్పారు భాస్కర రామాయణంలో. రామచంద్రమూర్తి నిలబడి కోదండానికి బాణాలు తొడిగి పరంపర కింద విడిచిపెట్టేస్తాడు. ఎలా? ఆయన యందు పరాక్రమము, వీర్యము, శౌర్యము అని 3 మాటలు. ఆయన యుద్ధం చేస్తూ నిలబడినప్పుడు ఎదురుగుండా కొన్ని లక్షల మంది ఉన్నారనుకోండి, లక్షల మంది వేస్తున్న బాణాలకి ప్రతిగా బాణం వేస్తాడు. ఆ బాణాన్ని తన బాణంతో కొడతాడు. ఆ బాణాల్ని తన బాణాలతో కొడుతూ 1,00,000 మందిని చంపుతాడు. అది ఆయనకే చెల్లింది. మీరు రామాయణం చదవాలి, అసలు రాముడి యొక్క విలువిద్య ఏమిటో చూడాలి. అసలు ఎలా వేస్తాడనిపిస్తుంది. అంతటి అందగాడు.
అసలు ఆయన కోదండం పట్టుకుని నిలబడినప్పుడు ఒక కాలు వెనక్కి పెట్టి ఓ కాలు ముందుకు పెట్టి పట్టుపంచ కట్టుకుని వేసుకున్న ఉత్తరీయం జారకుండా కవచం కట్టుకుని ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తున్న రాముణ్ణి చూసి శూర్పణక మోహించింది. అబ్బా ఏమందగాడయా, అటువంటి పురుషుడు ఎక్కడున్నాడండి. అంతటి మహానుభావుడు రాముడు. యుద్ధం చేస్తుంటే చూడ్డానికి భయంకరంగా ఉంటాడు అనుకోకూడదు. రాముడు ఏం చేసినా అందంగా ఉంటాడు. అది రాముడి గొప్పతనం. ఏదో రాముడు ప్రశాంతంగా కూర్చుంటే అందంగా ఉంటాడని కాదు. రాముడు మొక్కలకి నీళ్లు పోసినా అందంగా ఉంటాడు. అంటే అంత అందంగా నీళ్లు పోస్తాడు. రాముడు గురువు గారి దగ్గర కూర్చుంటే అంత అందంగా ఉంటాడు, అంత వినయంగా కూర్చుంటాడు. రాముడు తండ్రి దగ్గరికి వెడితే నోట మాట మాట్లాడు. దశరథుడు మాట్లాడతాడు, తాను వింటాడు. నాన్నగారండి ఇది ఇలా ఎందుకు అని ఇప్పుడు అడగడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి దశరథుడు పిలిస్తే మళ్ళీ వచ్చి అలాగే నించుంటాడు. ఎరా కూర్చుంటాడు. ఇలా చెయ్యి చేస్తాడు. నాన్నగారండి నమస్కారం అంటాడు. అంతే, ఒక్క మాట మాట్లాడడం. అసలు రామాయణం చదువుతుంటే ఒక పిచ్చి వ్యామోహం వస్తుంది. జీవితంలో ఎప్పటికైనా రాముణ్ణి చూస్తానా, ఒక్కసారి రామా మిమ్మల్ని చూడాలనుందనిపిస్తుంది. అటువంటి మహనీయమూర్తి రాముడంటే. అందుకే ఆయన సాధించినటువంటి విజయాలు లోకంలో ఎవరు సాధించలేరు. అసమానమైనటువంటి విలువిద్యాపారంగతుడు. భాస్కర రామాయణంలోనే ఆయన యొక్క కోదండ విద్యా గురుత్వం గురించి చెప్తూ అంటారు, చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే అని అడుగుతారు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచివైచే. ఒకానొకప్పుడు రావణాసురుడు కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. పరమేశ్వర దర్శనం చెయ్యాలన్నాడు. నందీశ్వరుడు అన్నాడు, ఇది ప్రదోష వేళ, పార్వతీదేవితో కలిసి తాండవలాస్యాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఎవరికీ ప్రవేశం లేదన్నాడు. నేను రావణాసురుణ్ణి, నాకు ప్రవేశం లేకపోవడం ఏమిటన్నాడు. నువ్వు రావణాసురుడివైనా సరే ప్రవేశం లేదు, ఇక్కడ ఉండవలసిందే అన్నాడు. ఆయన కోపం వచ్చింది. కోతి ముఖం వాడా, నువ్వు నాకు చెప్పేవాడివా అన్నాడు నందీశ్వరుణ్ణి. నంది అన్నాడు, కోతి ముఖం వాడా అని నన్ను పిలిచావు కాబట్టి కోతులే వచ్చి నీ కొంప ముంచేస్తాయని శాపం ఇచ్చారు. నందీశ్వరుడు తనని అటకాయించాడని కోపం పెట్టుకొని లోపల పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ పరమశివుడు ఎందుకోసం రాడు, కైలాస పర్వతాన్ని కదిపేస్తే తాండవం ఆపి బయటికి వస్తాడు నాకు భయపడని 20 చేతులు పెట్టి కదిపాడు. ఆయన శక్తి అటువంటిది. అసలు ఆయనకి పెట్టినటువంటి పేరు నిజానికి రావణ కాదు, పులశ్చ బ్రహ్మ తాతగారు ఆ రావణాసురుడు పుట్టినప్పుడు వచ్చి పెట్టిన పేరు దశగ్రీవా. 10 మెడలతో పుట్టాడు కనుక దశగ్రీవుడు అని పేరు పెట్టాడు. కానీ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి దాని కింద 20 చేతులు పెట్టి కైలాస పర్వతాన్ని కదిపేస్తుంటే తాండవం చేస్తున్న పరమశివుడు చూశాడు ఒక్కసారి, ఎవడు రా కదుపుతున్నవాడు అని. ఓ దశగ్రీవుడు కదుపుతున్నాడు పర్వతాన్నని కోపం వచ్చి తన కుడికాలి బొటన వేలుతో నొక్కాడు కైలాసాన్ని. నొక్కితే వీడి 20 చేతులు దాని కింద ఉండిపోయి ఆయన బొటన వేలుతో నొక్కి పట్టుకున్నాడు. నొక్కి పట్టుకుంటే చేతులు పైకి రాక కైలాస పర్వతం కింద నలిగిపోతుంటే ఆ బాధ తట్టుకోలేక వేదం చదివాడు ఘనజట. చదివి పెద్ద రవం చేశాడు. ఆర్తితో అరిచాడు, శివా శివా రక్షించండి అని. ఆ అరుపులకి పర్వతాలు ఘూర్నిల్లి సముద్రాలు తిరుగుడు పడ్డాయి. అంత అరుస్తుంటే పరమశివుడు బొటనవేలు పైకెత్తి, ఒరే ఎంత రవం చేశావురా, ఎంత అరుపరిచావురా, బాధ కలిగిందని, ఇంత అరుపరిచావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. ఇంత గట్టిగా ఏడిచావురా అని ఆయనంటే వాడు రావణ అని పేరు పెట్టుకు లోకంలో తిరిగాడు. అంత గట్టిగా అరిచాను, శివుడు నన్ను అలా పిలిచాడు అని. అలా ఒకనాడు నువ్వు కైలాస పర్వతం కింద 20 చేతులు పెట్టి కైలాస పర్వతాన్ని కదుపుతున్నప్పుడు తన కుడి పాదము యొక్క బొటనవేలుతో పర్వతాన్ని నొక్కి పట్టి నిన్ను బాధించగలిగినటువంటి పరమశివుని యొక్క విల్లుని విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి.
బాలకాండలో సీతాకళ్యాణ ఘట్టంలో మరి శివుని యొక్క ధనస్సుని విరిచాడు కదూ. కాబట్టి అటువంటి శివుని యొక్క విల్లు విరిచినటువంటి వాడు రాముడు. చరణాగ్రమునని భుజాదర్పమడచిన దూర్జటి విలు లీల త్రుంచివయిచే వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే. సముద్రాల దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి ఒక సముద్రం దగ్గర కూర్చుని సంధ్యావందన క్రమంలో ఉండగా వెనక నుంచి వచ్చి వాలిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి రావణాసురుడి యొక్క మెడకి తన తోక చుట్టి ఎవడురా 10 తలల పురుగునన్ని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చోటు నుంచి ఇంకో సముద్రం దగ్గరికి ఎగిరినప్పుడు తన తోకకి చుట్టి రావణుణ్ణి పట్టుకెళ్ళి తాను ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని సంధ్యావందనం చేసినంతసేపు సముద్రంలో తోకతో రావణుణ్ణి ముంచుతూ ఉండేవాడు. ఊపిరాడక కొట్టుకుంటుంటే పైకి తేలుస్తూ ఉండేవాడు. అలా కొట్టుకునేటట్టు చేసి 4 సముద్రాలు దాటించి తన పట్టణానికి తీసుకెళ్ళి కిష్కింధానగరంలో తన అంతఃపురంలోకి వెళ్ళి భార్య ఇచ్చిన పాలు తాగుతూ తోక జాడించి 10 తలల పురుగా ఎవరురా అన్నాడు కింద పడేసి. రావణాసురుణ్ణి తన తోకకి చుట్టి భూమి చుట్టూ తిప్పి తీసుకెళ్లి ఇంట్లో పారేసి ఓడించగలిగిన శక్తి కలిగినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినవాడు రామచంద్రమూర్తి. అంటే ఆయన బలం ఎటువంటిది, ఆయన శక్తి ఎటువంటిది. ఒక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. కార్తవీర్యార్జునుడని ఆయనకి 1000 చేతులు, ఆయనతో సమానమైనటువంటి వీరుడు లేడు. ఆ కార్తవీర్యార్జునుడిని వెతుక్కుంటూ మహిష్మతీపురానికి వెళ్ళాడు ఒకప్పుడు రావణాసురుడు. అక్కడ కనపడలేదు ఆయన. రావణాసురుడికి అలవాటు ఉంది, మంచే చెడు చెడే. ప్రదోష వేళ అయితే వెంటనే శివలింగానికి అభిషేకం చేస్తాడు. నర్మదా నదీ తీరంలో ఉన్నాడు. నర్మదా నదిలో స్నానం చేసి సైకత లింగం చేశాడంటే ఇసుకతోటే శివలింగాన్ని చేసి పృథివీలింగాన్ని ఒడ్డున కూర్చుని అభిషేకం చేసి పూజ చేస్తున్నాడు. నదికి బాగా కిందన కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి ఆడుకుంటున్నాడు, జలక్రీడలు ఆడుతున్నాడు నదిలో. ఆయన భార్యలు అన్నారు, నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, ఈ నది కిందకి వెళ్లకుండా నువ్వు నదిని ఆపగలవా అన్నారు. ఆపేస్తానని కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డాడు. ఆ ప్రవాహం ఆయన చేతులు దాటి వెళ్ళలేక అలా వెనక్కి పెరిగి నర్మదా నది ఒడ్డున ఉరుసుకుంటూ పైకొచ్చి రావణాసురుడు అభిషేకం చేస్తున్న సైకతలింగాన్ని తనలోకి కలిపేసుకుంది. నేను పూజ చేస్తున్న శివలింగం కరిగిపోయేటట్టుగా కింద ప్రవాహానికి ఎవరు ఆపారో చూసి రమ్మని తన మంత్రుల్ని పంపాడు. కార్తవీర్యార్జునుడున్నాడు కింద అన్నారు. ఇప్పుడే చంపుతానని కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అసలు యుద్ధం చేయలేదు కార్తవీర్యార్జునుడు. నీతో నాకు యుద్ధం ఏమిట్రా అని 2 చేతులతో ఇలా పట్టుకుని ఈడుచుకుపోయాడు ఇంటికి. ఈడుచుకుపోయి కారాగారంలో పడేసి తలుపేసి తాళం వేసి పురుగు 10 తలలది, అది నాతో యుద్ధం ఏమిటన్నాడు. లోపలికి పోయాడు. పోతే రావణాసురుడి తాతగారు పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని తీసుకుని వెళ్ళాడు. మా మనవడరా, వాడు అలాగే ఒళ్ళు పొగరెక్కి తిరుగుతూ ఉంటాడు, తప్పు కాచి విడిచిపెట్టమన్నాడు. అంటే కార్తవీర్యార్జునుడు బాగుండదు, బ్రహ్మగారు ప్రజాపతి పులశ్చ బ్రహ్మ వచ్చారని విడిచిపెట్టాడు రావణాసురుణ్ణి. నిన్ను తీసుకెళ్లి కారాగారంలో పడేసినటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసినటువంటి వాడు పరశురాముడు. ఆ పరశురాముణ్ణి ఓడించి పరశురాముడి చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని తాను పుచ్చుకున్నవాడు రామచంద్రమూర్తి. అంతటి గొప్పవాడు. కాబట్టి అని నిందు చెరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే. కరదూషణలు 14,000 మంది రాక్షసుల్ని కేవలం 1 గంట 12 నిమిషములలో గెలిచినటువంటి మహనీయమూర్తి రామచంద్రమూర్తి. అటువంటి రాముడే వచ్చి యుద్ధానికి నిలబడి బాణములు విడిచిపెడితే ఆ బాణములలోంచి వచ్చేటటువంటి మంటల చేత ఈ లంక కాలిపోతుంది. ఓ పిచ్చివాడా, నువ్వెక్కడ రాముడితో యుద్ధం చేస్తావురా అని అడిగారు హనుమ రామాయణంలో ఆ రావణాసురుణ్ణి. కాబట్టి అంతటి కోదండ విద్యాపారంగతుడు, ఆయన లాంటి బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి వ్యక్తి, ఆయన అంతటి శౌర్యమున్నవాడు లోకంలో కనపడడం. అంతటి మహానుభావుడు. ఓర్పైనా ఆయనదే, యుద్ధంలో ఎదురు విజృంభించాలన్నా ఆయనదే. రాముడు విజృంభించి యుద్ధం చేస్తే రాముడు ఒక్కడు కనపడడం, అసలు ఎటు చూసినా రాముడే కనపడతాడు. అలా కనపడేటట్టుగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడు రాముడు ఒక్కడే. అందుకే
ఆ గోపరాజు గారు పరవశించిపోయారు. పరవశించిపోయి, రామా, నీ యొక్క పరాక్రమాన్ని, నీ యొక్క శౌర్యాన్ని నేను ఏమి చెప్పను. అందరూ శౌర్యవంతులంటారు, కానీ శౌర్య లక్ష్మి నీ మెడలో దండ వేసింది. వేసి శౌర్య రమా లలామ, రమ అంటే లక్ష్మీదేవి, శౌర్య రమ అంటే శౌర్యలక్ష్మి. శౌర్యలక్ష్మి లక్ష్మీ స్వరూపాల్లో ఒకటి. ఆ శౌర్యలక్ష్మి చేత అలంకరింపబడినవాడా, అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడా, వీరరాఘవ విజయరాఘవ అని పిలిచి త్రిజగన్నుత శౌర్య రమాలలామ, అటువంటి ఓ రామా, నువ్వు త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ. రామాయణం చదివితే రాముడు చెప్పేటటువంటి మాటలు వింటే అద్భుతంగా ఉంటాయి. అసలు మీకు ఇక్కడ కాదు కానీ ఎప్పుడైనా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు రామాయణం ఎంత బాగా జ్ఞాపకానికి వస్తుందో. ఈల పొరుగుల రొద వినపడుతోంది, ఇక్కడ మాంసం తినే జంతువులు ఉన్నాయి లక్ష్మణ, కత్తి మీద ధనస్సు మీద చేయి పెట్టుకో జాగ్రత్త అంటాడు. ఎన్ని పక్షులు చెప్తాడో. లక్ష్మణస్వామితో కలిసి వెడుతూ లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ పరాకుగా ఉండు, వంజులకమనబడేటటువంటి పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తే ఆ కోత ఎవరు వింటారో వాళ్ళకి కీడు జరుగుతుంది, ఏదో ప్రమాదం మన మీదకి రాబోతోంది, జాగ్రత్త సుమా అన్నాడు. లక్ష్మణస్వామి అన్నాడు, అవును నేను వింటున్నాను ఆ పక్షి కూత, నా ఎడమ భుజం అదురుతోంది, ఎందుకో అకారణంగా నాకు భయం వేస్తోంది, మనస్సంతా దిగులుగా ఉంది, ఏదో భయంకరమైన పీడ జరగబోతోంది అనుకుంటున్నాను. అన్నయ్య మీరు కూడా ధనస్సు జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. అలా అంటున్నారు వాళ్ళిద్దరూ. పొదలో కనబడ్డాడు. ఇలా పొదలోకి చూసి రామలక్ష్మణులు ఇద్దరు కూడా తెల్లబోయారు. ఇదేమిటి ఇంత భయంకరాకృతితో ఉన్నాడు, గుండెల్లో నోరు ఏమిటి, కన్ను ఏమిటి, రూపం ఏమిటి అని వాళ్ళలా అనుకుంటూ ఉండగా ఆ కబంధుడు చెయ్యి వచ్చి రామలక్ష్మణులు ఇద్దరినీ కలిపి పట్టుకొని నోటి దగ్గరికి లాగేసుకున్నాడు. రామలక్ష్మణులిద్దరినీ కలిపి చేత్తో పట్టుకోలాగగలిగాడంటే కబంధుని శక్తి ఏమిటో చెప్పచ్చు. బ్రహ్మగారిచ్చిన వరం. అందుకని దుర్వారకబంధ రాక్షస విరామ. దూర్వార అంటే మళ్ళీ గరికి పోగు. దుర్వార అంటే అవతల వాళ్ళని నిగ్రహించడం సాధ్యం కాదు అని. అంత శక్తివంతుడు, అంతటి బలవంతుడైతే దుర్వార అని వేస్తారు. దుర్వారోద్యమ బాహువిక్రమ అంటుంది ద్రౌపదీదేవి మహాభారతంలో. అంతటి వరం పొందినటువంటి ఆ కబంధుడు తన చెయ్యి జాపి రామలక్ష్మణులు ఇద్దరిని కలిపి పట్టుకున్నప్పుడు వాళ్ళని తన దగ్గరకి లాక్కుంటున్నాడు. లాక్కుని నోట్లో పెట్టుకోవాలని ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తుండగా రామలక్ష్మణులు ఇద్దరూ మాట్లాడుకున్నారు, ఇంత భయంకరంగా ఉన్నాడు, ఇతని యొక్క పట్టు తప్పించుకోవడం సాధ్యం అయ్యేటట్టుగా లేదు, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షసుణ్ణి అసలు చంపడం ఎలా అని. రాముడు అన్నాడు, లక్ష్మణ భయపడకు, నీ చేతిలో ఉన్న కత్తి తీసి నువ్వు ఎడమ చేతిని నరికేయి, నేను కుడి చేతిని నరికేస్తాను. నరికేస్తే రెండు చేతులు ఊడిపోతే ఇక అతను పట్టుకోలేడు, మన్ని వదిలిపెట్టేస్తాడన్నాడు. వెంటనే లక్ష్మణస్వామి అతని ఎడమ చేతిని నరికేశారు, రాముడు కుడి చేతిని నరికేశాడు. నరికేయగానే ఆ చేతి గుప్పిట ఊడిపోయింది. రామలక్ష్మణులు ఇద్దరూ బయటపడ్డారు. ఎంత భయంకరమైన ఆర్తనాదం చేశాడంటే క్రూర జంతువులు కూడా పారిపోయాయి. అంతంత పెద్ద అరుపులు అరిచాడు. అరిచి అప్పుడు చెప్పాడు, నాకు మహానుభావుడైనటువంటి మహర్షి శాపావకాశం ఇచ్చారు, నేను ఎప్పుడు మళ్ళీ నా నిజరూపాన్ని పొందుతాను అంటే రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి నీ యొక్క భుజములను నరికేసిన నాడు నువ్వు మళ్ళీ యథారూపాన్ని పొందుతావు అని నాకు వరం ఇచ్చారు. కాబట్టి మీరిద్దరూ రామలక్ష్మణులు, నాకు శాపావకాశం కలిగింది, కాబట్టి నా శాపం పోయి నేను మామూలు రూపాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందుతున్నానని ఆ వచ్చినటువంటి కబంధుడు ఒక కోరిక కోరాడు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక పెద్ద గోతులో పడేసి ఏనుగులు విరిచినటువంటి చెట్ల కొమ్మలున్నాయి ఎండిపోయినవి, ఆ ఎండిపోయినటువంటి కర్రలు పడేసి అగ్నిహోత్రం వెలిగించండి, నేను ఈ శరీరంలో ఉన్నంత కాలం మీకు నేను ఎలా సీతమ్మని మీరు పొందవచ్చు, సీతమ్మని పొందడానికి మీరు ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది చెప్పలేను, ఈ శరీరంలో ఉంటే నాకు ఆ దివ్య శక్తులు ఉండవు,
నన్ను కాల్చేస్తే నేను పూర్వపు రూపాన్ని పొందుతాను, ధనువు రూపాన్ని పొందితే మీరు సీతమ్మని పొందడానికి ఏ మార్గంలో వెళ్ళాలో, ఎవరితో స్నేహం చెయ్యాలో, ఎలా సీతమ్మని పొందాలో, ఎవరు ఎత్తుకెళ్ళారో అన్నీ చెప్తాను, కాబట్టి నన్ను కాల్చేయమన్నారు. అంత పెద్ద శరీరాన్ని గోతులో పడేయడానికి ఎవరు తవ్వుతారు గొయ్యి? ఆ శరీరం పడిపోవడానికి సరిపోయిన గొయ్య ఏమిటి అంటే 2 పర్వతాల మధ్యలో ఉన్న లోయ. ఆ లోయలోకి పడేశారు రామలక్ష్మణులు. దాన్ని, ఆ శరీరాన్ని తోసి పడేసి కట్టెలు, ఎండు కట్టెలు ఎన్నో తెచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్రం వెలిగిస్తే రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణించారు. మెల్లిమెల్లిగా అంత ఎండిపోయిన కట్టెలు కాలుతూ కాల్చింది ఆ శరీరాన్ని. ఎందుకంటే శరీరం నిండా కొవ్వే, కదలిక ఉంటే కదూ, అలా కూర్చుని ఉండేవాడు, చేతులతో తొడవుకు తింటుండేవాడు. ఆ కొవ్వు పట్టినటువంటి రాక్షసుడి శరీరం కాలడం అంత కష్టమైంది. అప్పుడు అందులోంచి ధనువనబడేటటువంటి వ్యక్తి పైకొచ్చి పరమమంగళకరమైనటువంటి స్వరూపంతో నిలబడి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళు పంపా సరోవరం వైపుకి ఎలా వెళ్ళాలో, సుగ్రీవుడితో స్నేహం ఎలా చేసుకోవాలో, అగ్నిసాక్షిగా సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటే సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరుల్ని పంపించి సీతమ్మ జాడ ఎలా కనిపెడతాడో, దానివల్ల సీతమ్మని మళ్ళీ ఎలా పొందొచ్చో ఉపదేశం చేశాడు. కాబట్టి దుర్వారక బంధ రాక్షస విరామ, ఎవ్వరూ చంపలేకపోయినటువంటి కబంధుని యొక్క 2 చేతులు నరికి చంపినటువంటి ఓ రామా, నీకు నీకే చెల్లింది కాదు. దీని అంతరార్థం ఏమిటంటే, కొంతమంది ఉంటారు, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. ఏం చేస్తావు చేతులతో? సంపాదించడం. సంపాదించి ఏం చేస్తావు? తినడం. తిని ఏం చేస్తావు? పడుకోవడం. పడుకుని లేచి ఏం చేస్తావు? సంపాదించడం. సంపాదించి ఏం చేస్తావు? తినడం. తిని ఏం చేస్తావు? పడుకోవడం. పడుకుని లేచి ఏం చేస్తావు? సంపాదించడం. అసలు ఈ శరీరంలోకి ఎందుకు వచ్చావు అన్న దాంతో సంబంధం ఉండదు. ఒక్కరోజు భగవంతుడి పాదముల మీద ఒక పువ్వు వేసేది ఉండదు, ఒక్క భగవన్నామని చెప్పేది ఉండదు, ఒక్క భగవత్ కథ వినేది ఉండదు, ఒక్కనాడు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివేది ఉండదు. ఎందుకు? ఆ బ్రతుకంటే ఉన్ననాళ్ళు తినడానికి, తినడం అయిపోయిన తర్వాత చావడానికి, అంతే. అలాంటి వాళ్ళ జీవితాలలో మార్పు తేగలిగిన వాడెవరు అంటే రామకథ, రామనామము, రామాయణం. కాబట్టి దుర్వారక బంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ, లోకంలో ఉండేటటువంటి జనుల యొక్క కల్మషములను పోగొట్టగలిగినటువంటి తారకమైనటువంటి నామము కలిగినటువంటి వాడా అని పిలుస్తున్నారు గోపరాజు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.